మరి ఈరోజు దేవుడు ఈ జూన్ మాసంలో మనకి దేవుడు అందించే ఒక వాగ్దానం ఏంటంటే, గాడ్ ఇస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ. దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఈ రోజు మొదలుకొని దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. హల్లెలూయా! ఎంత చక్కని వాగ్దానం కదండి. దేవుడు స్థిరపరిచేవాడు. మనందరికీ ప్యారడైజ్ హోటల్ బాగా తెలుసు, హైదరాబాద్ లో ఉన్న వారికి ఇంకా బాగా తెలుసు కదండి. మరి ప్యారడైజ్ హోటల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1953 అని చెప్తారండి. అంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది, స్థిరపరచబడింది కాబట్టి తరతరాల వరకు కూడా నడుస్తుంది అన్నట్టుగా. ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్థిరత్వం, అంటే స్థిరపరచడం అంటే ఏంటంటే నీ తరమే కాదు, నీ రానున్న తరాలు అంటే నీ పిల్లల పిల్లల తరం వరకు కూడా స్థిరపరచబడటము అని అర్థం అన్నమాట. ఈరోజు దేవాది దేవుడు నీకు అదే చెప్తా ఉంటున్నాడు. నువ్వు అస్థిరుడుగా ఉన్నావు, నీకు పర్మనెంట్గా ఏది లేదు, పర్మనెంట్ హౌస్ లేదు, టెంపరరీ జాబ్లు, టెంపరరీ బిజినెస్, టెంపరరీ ఇల్లులు, ఇవన్నీ టెంపరరీగా ఉంటూ నువ్వు బాధపడుతున్నావేమో. చాలా మంది ఈ రోజు కూడా ఇంటింటికి వెళ్తూ ఒక అద్దె తర్వాత ఇంకో అద్దె, ఇంకొకటి, అలాగా ఎంతవరకు నేను తిరగాలి, ఎంతవరకు నేను ఈ రెంట్లు కట్టుకుంటా ఉండాలి, నాకంటూ ఒక స్థిర నివాసము లేదా అంటే దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఒక స్థిర నివాసం ఇస్తాను, నిన్ను స్థిరపరచబోతున్నాను. ఒకవేళ నీ బిజినెస్లో, వ్యాపారంలో ఒకసారేమో చాలా గొప్ప లాభము, ఇంకో నెలేమో అసలు ఏ లాభం లేదు, ఇంకా నష్టపోతా ఉంటున్నా. కానీ దేవుడు అంటున్నాడు, స్థిరంగా నేను నీ వ్యాపారాన్ని, టెంపరీగా ఉంటున్నా నీ వ్యాపారాన్ని స్థిరపరచబోతున్నానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అలాగే ఒకవేళ నీవు నీ ఉద్యోగంలో పర్మనెంట్ కొరకు నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ టెంపరీగా నిన్ను చూస్తూ ఉంటున్నారు, కాంట్రాక్ట్ బేసిస్లో నేను పెట్టున్నట్లయితే దేవాది దేవుడు ఈరోజు ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట ఏంటంటే, నీకు స్థిరత్వం నేను ఇస్తాను, స్థిరపరుస్తాను, నేను నిన్ను సెటిల్ చేస్తాను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కొన్నిసార్లు మనం అంటాం, అతను సెటిల్ అయిపోయాడండి అని చెప్తా ఉంటాం. అంటే ఏంటి? స్థిరపరచబడడం, ఎస్టాబ్లిష్ చేయబడడం, వారికి ఏ చీకు చింత కూడా ఉండకుండా అన్ని సెక్యూర్గా దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం అంటా ఉంటాం, కానీ నా జీవితం ఏంటి ఇలాగుంది, నా ఆరోగ్యం ఏంటి ఇలాగుంది, నేను బాగుపడనా, ఎంతసేపు మందులను, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, ఈ సిమ్టమ్స్ అని, అదని నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, మందులు ఆహారంలాగా వేసుకుంటా ఉంటున్నాను, నాకు ఇంకా దీని నుంచి విడుదల లేదా అంటే, నా దేవాది దేవుడు అన్ని రకాలుగా నీకు ఏది కావాలో, ఇప్పుడు నీకు ఏది కొదువుగా ఉందో, ఏ కొదువుతో నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావో, ఆరోగ్య విషయంలో యూఆర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సిమ్టమ్స్, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఏంటండి వైరల్ ఫీవర్ అంటూ, శరీరంలో ఏదో తక్కువ ఉందంటూ ప్రతిసారి డాక్టర్స్ నీకు ఇది లేదు, అది లేదు, నీ ఆరోగ్యం బాగోలేదు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తా ఉంటుండగా ప్రతి టెస్ట్లో నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవాది దేవుడు అంటున్నాడు, నా దేవుడు, నీ దేవుడు అంటున్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను అని చెప్తున్నాడు. ఆరోగ్యం లేని వారు బాగా వాక్యం చదవండి, వాక్యంలో జీవం ఉందండి. నువ్వు వాక్యం చదువుతుండగానే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా! మరి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం అందరము ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుతుంది. ఈ వాక్యం విన్న నీవు దేవుడిని నడతను స్థిరపరుస్తాడని సామెతల గ్రంథంలో మనకి వాక్యం సెలవిస్తుంది, 16వ అధ్యాయంలో. అలాగే 20వ అధ్యాయం, 21వ అధ్యాయంలో కూడా చూస్తున్నాము, యెహోవా మరి మన నడత ఆయన వశంలో ఉంది. ఆయన వశంలో ఉంటే చాలండి, ఆయన ఎస్టాబ్లిష్మెంట్లో నిన్ను నడిపిస్తాడు, సెటిల్మెంట్లో నిన్ను నడిపిస్తాడు, స్థిరపరిచే దేవుడు. అది ఆయన సంకల్పం అండి. దేవుని సంకల్పం ఏంటంటే మనల్ని స్థిరపరచడము ఆయనకి ఎంతో ఇష్టము, అది ఆయన సంకల్పము. ఇప్పుడు ఉన్న స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. హల్లెలూయా! యోసేపు గురించి చెప్పాలన్నట్లయితే, యోసేపు జీవితంలో కూడా ఒక స్థిరము లేని జీవితంగా మారిపోయిందండి. ఆయనకి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు మరి ఆయన కలలు కన్నందుకు వచ్చాయి. అందరూ కూడా ఆయనని మరి ఒక గోతులో పడేశారు. ఆ తర్వాత అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఈజిప్ట్కి వెళ్ళాడు. అక్కడ ఒక బానిసగా పనిచేశాడు. అక్కడ న్యాయంగా, యథార్థంగా, యజమాని కింద చక్కగా మంచి పేరు పొందుకున్నాడు. చక్కని పనులు చేశాడు, యథార్థంగా జీవించాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యని ఆయన ఎదుర్కొంటుందండి. ఇది మేలు జరుగుతుందేమో, పోనీ ఈజిప్ట్కి వెళ్తున్నా, అక్కడ చక్కగా ఉంటానేమో, లేదు, బానిసగా ఉన్నాడు. పోనీ అక్కడ నా పోతిఫర్ ఇంట్లో నేను ఉంటున్నాను, నేను మంచిగా ఉంటాను, పోతిఫర్ మంచి పేరు పొందుకుంటానండి. పోతిఫర్ భార్య ఆయన మీద కన్ను వేసింది. లాస్ట్ కి ఆ భార్య చేసిన నేరారోపణకి
ఏ తప్పు చేయని యోసేపు జైల్లో కూర్చున్నాడు. ప్రతి సమస్య, ప్రతి రోజు ఎంత న్యాయంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా ఆయన సమస్యలు ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు ఆయనని మర్చిపోలేదండి. ఈ రోజు ఒక మంచి మాట చెప్తాను మీకు. ఏంటంటే, యోసేపు జైల్లో ఉన్నాడు, కానీ రాజుకి దేవుడు ఒక కలను మరి ఇచ్చాడండి. నిన్ను విడిపించడానికి అధికారులను కదిలిస్తాడు. నిన్ను స్థిరపరచడానికి, నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టడానికి నీపైన అధికారులను కదిలిస్తాడు. యోసేపు గురించి రాజుకు దేవుడు కలనిచ్చాడు. యోసేపుని స్థిరపరచడానికి, ఎలాగ స్థిరపరచడానికి? మామూలుగా కాదండి. ఆ దేశానికి రాజు తర్వాత రాజుగా స్థిరపరచడానికి యోసేపు గురించి ఎక్కడో జైల్లో కూర్చొని బానిసంగా ఉంటూ ఆ బట్టలు ఏంటి, ఆ గడ్డం ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన గతి ఏంటి, ప్రతి సమస్యలో కూడా ఎటువంటి ఆశీర్వాదం చూడలేదు. కానీ ఒక మాట మీకు చెప్తాను. 1 పేతురు 5:10 ఒక చక్కని మాట ఉంది. ఏంటంటే, కొంతకాలం శ్రమ పడిన పిమ్మట నా దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఎంత చక్కని మాట కదా. శ్రమలు అనుభవించాడు. 105 కీర్తనలో ఒక చక్కని మాట ఉంది, నేను చదువుతానండి. 17 సంకెళ్ళ చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణము బాధించెను. దేవుని మాట నెరవేరు వరకు, ఆయన నడతను దేవుడు స్థిరపరిచే వరకు ఆ యొక్క శ్రమను అనుభవించాడు. కానీ నా దేవుడు ఆయనను స్థిరపరచడానికి కొంతకాలము మీకు శ్రమ పడిన పిమ్మట దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? పరిపూర్ణం, పర్ఫెక్ట్ చేశాడు. యోసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. శ్రమ పడుతున్నావు, బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయేల్ అందరూ కూడా. నిర్గమకాండం 6:4 కానాను దేశాన్ని నేను నీకు ఇస్తాను, ఇది నా నిబంధనతో నేను నిన్ను స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. వారితో నిబంధన చేసి వారిని స్థిరపరచనని ఎక్సడస్ 6:4 ఉందండి. నిర్గమకాండం 6:4 దేవుడు చెప్తున్నాడు. మరి బానిసగా ఉన్న యోసేపుని రాజు తర్వాత రాజుగా చేశాడు, అతన్ని స్థిరపరిచాడు. అక్కడ యోసేపునే కాదు, యోసేపు కుటుంబం అందరు కూడా రావడానికి దేవుడు కృపను చూపించాడు. యోసేపును బట్టి నీ కుటుంబం వెలగబోతుంది. నీవు నీ కుటుంబాన్ని ఒక పిల్లర్గా నువ్వు ఉండబోతున్నావు. నీ బట్టి నీ కుటుంబం అంతా కూడా స్థిరపరచబడిపోతుంది. నీ ఉద్యోగం బట్టి, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం బట్టి దేవుడు నిన్ను దీవించిపోతున్నాడు. నిన్ను స్థిరపరచడం వల్ల నీ కుటుంబం అంతా కూడా ఉన్నత స్థితిలో ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఒకళ్ళ మీద దేవుడు దృష్టి ఉంచుకుంటే, వీరిని స్థిరపరచాలని దేవుడు అనుకుంటే, దావీదును అనుకున్నాడు. దావీదు రాజు నేను స్థిరపరుస్తాను అన్నాడు. ఎలాగా అన్నాడు తెలుసా అండి? సూర్యుడి భూమిని ఉదయకాలంలో వెలిగిస్తున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు దావీదు ఒక వంశాన్ని నేను స్థిరపరుస్తాను అన్నాడు. దావీదు వంశంలోండి యేసయ్య వచ్చాడు. సన్ ఆఫ్ డేవిడ్ అంటారు యేసయ్యని, దావీదు కుమారుడా అంటారు యేసయ్యని, మెస్సయ్య అంటారు. ఇప్పటికీ కూడా ఆ యేసు ప్రభు మనందరినీ కూడా నడిపించే ఒక మంచి వెలుగుగా మనకి ఇప్పటికీ కూడా ఉన్నాడండి. ఆయన మాటలు, ఆయన జ్ఞానం, ఆయన నడిపింపు, ఆయన త్యాగము, ఆయన సాక్రిఫైస్. నీకు ఈరోజు ఆరోగ్యము ఉంది, నువ్వు ఈరోజు బాగున్నావంటే ఆయన రక్తము నీలో ప్రవహింపచేస్తున్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చి నేను స్థిరపరుస్తున్నాడు. నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఇంకా కార్యాలు చేస్తాడు. నువ్వు ఇప్పటి వరకు కష్టపడుతున్నావు, ఎట్టి చాకరీ చేస్తున్నావు, చాలా కష్టపడుతున్నావు, కానీ స్థిరత్వం లేదు. చాలా కష్టపడుతున్నావు కానీ డబ్బులు మిగలట్లేదు. చాలా కష్టపడుతున్నావు కానీ ఏది చేయాలన్నా జరగట్లేదు, నష్టపోతున్నావు. నా దేవుడు ఈ రోజు అంటున్నాడు, ఇది మొదలుకొని ఈ రోజు నుంచి నేను స్థిరపరుస్తాను. ఐ యామ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అంటే రానున్న తరాలు కూడా నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి, నీ సేవ గురించి, నీ పరిచర్య గురించి మాట్లాడబోతున్నారు. నాతో పాటు చెప్పండి, నన్ను దేవుడు స్థిరపరుస్తున్నాడు అని చెప్పండి. నన్ను దేవుడు స్థిరపరుస్తున్నాడు. గాడ్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మీ. ఏ వృత్తిలో ఉన్నా నా వృత్తిలో స్థిరపరుస్తున్నాడు. ఏ కార్యం చేస్తున్నా ఆ కార్యం స్థిరపరిచేలాగా దేవుడు సఫలపరిచేలాగా చేస్తున్నాడు. ఇంతవరకు శ్రమను అనుభవించాం యోసేపు వల్లే. యోసేపును హెచ్చించడానికి, యోసేపును స్థిరపరచడానికి ఫరో రాజుకి దేవుడు కలను చూపించాడండి. ఆ కల బట్టి దేవుడు యోసేపుకు ఒక స్థానము, ఫరో ఎదుట నిలబడడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనలో ఉన్న జ్ఞానాన్ని పంచిపెట్టడానికి, చెప్పడానికి యోసేపుని దేవుడు నిలబెట్టినట్టుగా నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. రానున్న తరాల వరకు కూడా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పరిచర్య, నీ భక్తి జీవితం గురించి, నీవు చేసిన మంచి కార్యాల గురించి, నీవు ఎంత ఉన్నతంగా దేవుడు నిన్ను హెచ్చించాడో రానున్న తరాల్లో నేను ఒక పిల్లర్గా నిలబెడుతూ అందరూ మీ గురించి, మీ కుటుంబం గురించి మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. ఇంకొక అతను ఉన్నాడండి, ఆయన పేరు యెహోషాపాతు. ఆయనని దేవుడు ఎలాగ స్థిరపరిచాడో చద్దాము. 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయము 5వ వచనము.
కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరచెను. యెహోవా యెహోషాపాతు చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనత మెండుగా కలిగెను. దేవుడు ఒకరిని స్థిరపరుస్తే అక్కడ ఉన్న వారందరూ కూడా మనసు మార్చి వారిని ప్రేరేపించి నీకు కావలసినవన్నీ కూడా ఇచ్చేలాగా ఇస్తూ నిన్ను స్థిరపరచడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. యెహోషాపాతు రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఎందుకు తెలుసా? చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. అంతటా వారు ఉదయంనే లేచి తెకోవ అరణ్యం పోయిరి. వారు పోచున్న యెహోషాపాతు నిలబడి ఈ మాటలు చెప్తున్నాడు. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. యెహోషాపాతు రాజ్యాన్ని స్థిరపరిచాడు. దేవుడు ఒకవేళ నీవు నమ్మినట్లయితే నిన్ను రాణిగా రాజుగా దేవుడు స్థిరపరుస్తాడు. అనాథగా ఉన్న ఎస్తేర్ని దేవుడు రాణిగా స్థిరపరచలేదా? దేవుడు అలాగ నిన్ను స్థిరపరుస్తాడు. అందుకే యెహోషాపాతు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను నమ్ముడి. నువ్వు నమ్మండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు చాలా మందికి అవుతుందా, జరుగుతుందా, స్థిరపరుస్తాడా ఏంటి, సొంత గృహం వస్తుందా ఏంటి, పర్మనెంట్ గా నాకు ఈ జాబ్ వస్తుందా, ఈ బిజినెస్ లో నాకు ప్రతి నెల కూడా స్థిరంగా నాకు లాభం వస్తుందా? నువ్వు అలాంటి డౌట్ పెట్టుకోకని దేవుడు చెప్తున్నాడు. అలాంటి డౌట్ పెట్టుకున్న వారు దేవుని నమ్మట్లేదు. యెహోషాపాతు స్థిరంగా ఉన్న రాజు, రాజ్యాన్ని స్థిరపరచబడ్డాడు. అంతేకాదు, ఆయన ఘనుడుగా నిలబడ్డాడు. ఆయన గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. యూదా వాళ్ళే కాదండి, పక్క దేశపు వారు కూడా టాక్సెస్ పే చేశారు యెహోషాపాతుకి, ఈ రాజుకి. ఎందుకు అంటే యెహోవాను నమ్మాడు. ఈ వాక్యం నాకే అని నువ్వు నమ్ముతున్నావా? ఈ వాగ్దానం నాకే అని నువ్వు నమ్ముతున్నావా? ఇంకా కింద ఏమని అంటున్నాడంటే, ఆయన ప్రవక్తలను నమ్ముకున్నది, అప్పుడు మీరు కృతార్థులే అగుదురని చెప్పాను. అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. ఇప్పుడు నేను చెప్పే మాట, సేవకులు చెప్పే మాట, దేవుడు చెప్పే మాట అనుకోండి. ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నమ్మండి. నమ్మినట్లయితే మీరు స్థిరపరచబడతారని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ఉండవచ్చు, ఆధ్యాత్మికంగా నేను పడిపోతున్నాను, నా పాదం జారి పడిపోతుంది, అంతవరకు నేను నిల్చుంటానా అని కొంతమంది మనసులో అనుకుంటున్నారా? కొన్నిసార్లు నేను కూడా అనుకుంటాను, అంతవరకు నేను నమ్మకంగా జీవించాలనైనా, నమ్మకంగా నేను సేవ చేయాలనైనా అదే ప్రార్థన చేస్తూ ఉంటానండి. మీలో కూడా కొంతమంది అనుకొని ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు కదా, ఆధ్యాత్మికంగా కూడా నేను స్థిరపరుస్తాను. చూడండి, ఎక్కడుందన్నమాట? 1 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైన వారిగా ఆయన ప్రభువు రాకడ వచ్చు వరకు నేను స్థిరపరుస్తానని దేవుని మాటలు 1 తెస్సలోనిక 3:13లో ఉందండి. ఆయన రాకడ, ప్రభు రాకడ వచ్చే వరకు మిమ్మల్ని పరిశుద్ధతలో అలాగే అనింద్యులుగా ఉండేటట్టుగా స్థిరపరచబోతున్నాడు. నేను ఆత్మీయంగా స్థిరపరచబోతున్నాడు. నాశనకరమైన గుంటల్లో నుండి నిన్ను లేవనెత్తబోతున్నాడు, నేను స్థిరపరుస్తాడు. 40వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా కొరకు సహనంతో కనిపెట్టు వారి ఎడల ఆయన మొరను ఆలకిస్తాడు. సహనంతో కనిపెడుతూ ప్రార్థన చేసే వారి మొరను దేవుడు ఆలకించడం అంతే మాత్రం కాదు, నాశనకరమైన గుంటల్లో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తును. నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరచును. నీ అడుగులను దేవుడు స్థిరపరుస్తాడు. అడుగు అంటే ఏంటంటే మన జీవిత విధానం. ఈరోజు అయ్యో నేను పాపంలో ఉన్నానే, నేను పాపంలో జీవిస్తున్నానే, దేవుడు నన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఒకవేళ నేను పరిశుద్ధంగా ఉంటే తిరిగి నేను పాపంలో పడనా అంటే దేవుడు అంటున్నాడు, నేను స్థిరపరుస్తానయ్యా, నేను నీ అడుగులను స్థిరపరుస్తాను. నాశనకరమైన గుంటలో పడకుండా, సైతాను ఉచ్చల్లోనూ ఉండకుండా నేను నిన్ను స్థిరపరుస్తానయ్యా అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నో టెంప్టేషన్ కెన్ టెంప్ట్ యు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పడిపోకుండా, జారి పడకుండా నీ పాదాలను ఎత్తి పట్టుకుంటానని బైబిల్లో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాం. 116 కీర్తన 8వ వచనం, జారి పడకుండా నా పాదం నువ్వు తప్పించి ఉన్నావు. 1 సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనంలో, తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. నీకు ధైర్యం వస్తుందా? ప్రభు రాకడ వరకు మీరు పరిశుద్ధులుగా, అనింద్యులుగా ఉంటారు. తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన కాపాడువాడు. God is a God who establishes it. He established the sun, the moon, the heavens, the earth, the planets. సర్వ సృష్టిని మీరు చూడండి. ఆకాశములు స్థిరపరచబడ్డాయి. సముద్రం యొక్క ఏంటంటే బౌండరీస్, అది ఎంత వరకు రావాలో అక్కడ వరకే వస్తుంది, అది స్థిరపరచబడింది. సూర్యుడు ప్రతి ఉదయకాలం ఉదయిస్తున్నాడు. సూర్యుడికి దేవుడు ఆజ్ఞాపించాడు, స్థిరంగా ఉండు, స్థిరపరచబడ్డావు, ఉదయకాలం ఉదయించాలి. చంద్రుడికి చెప్పాడు, ఏవి తప్పట్లేదు. అదే దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండేటట్టు నేను చేస్తాను, నువ్వు నిందారహితుడిగా ఉండేటట్టు నేను చేస్తాను, సైతాను ఉచ్చుల్లో ఉండకుండా నేను నిన్ను కాపాడుతాను. ఇది 119 కీర్తన 5-6 వచనంలో, నీ యొక్క కట్టడను నేను అనుసరించి నడిచిన ఎడల నా ప్రవర్తన స్థిరపరచబడునని వాక్యం సెలవిస్తుందండి. రీడ్ చాప్టర్స్ ఇన్ ద బైబిల్.
నువ్వు స్థిరంగా ఉంటావు, నీ ప్రవర్తన స్థిరంగా ఉంటుంది, నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, అనింద్యుడుగా ఉంటావు. అంతేకాదు ప్రభు రాకడ వచ్చే వరకు దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు. దివారాత్రులు ధ్యానించే వారు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. ఆ ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. నీ నడతని స్థిరపరుస్తూ ఉంటాడు. తప్పుడు అడుగులు వేస్తున్నావా, తొట్టెళ్తున్నావా, ఆ బాయ్ ఫ్రెండ్ ఈ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా తిరుగుతున్నావా, చాటింగ్ చేస్తున్నావా, ఇన్స్టాగ్రామ్ని వదిలిపెట్టలేకపోతున్నావా, ఫేస్బుక్ చాటింగ్ చేస్తున్నావా, ఫోన్ కాల్స్ వస్తున్నాయా, వాట్సాప్లో భయంకరంగా నువ్వు దేవుని మర్చిపోయి నువ్వు ఉంటున్నావు. ఈ రోజే ఈ మాట విన్న నిన్ను దేవుడు చెప్తున్నా, అయినా కూడా దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నాడు, అమ్మా నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను, నువ్వు నా ఎదుకురా, వాక్యము చదువు, మొరపెట్టు, నన్ను నమ్ముకో, జస్ట్ బిలీవ్ మీ అని దేవుడు చెప్తున్నాడు. నన్ను నమ్ము, నేను స్థిరపరుస్తాను, నీ క్యారెక్టర్ని స్థిరపరుస్తాను, నీ ప్రవర్తనని స్థిరపరుస్తాను, ఆధ్యాత్మికంగా నిన్ను బలపరుస్తానని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. అంత మంచి దేవుడు మనకున్నాడు. యెహోషాపాతు తన స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవాదేవుని నమ్ముకున్నాడు. వాక్యాన్ని పట్టుకొని తిరిగేవాడండి రాజు. ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? వీధుల్లో వెళ్ళి వాక్యం బోధించేవాడు. అయ్యా మీరు స్థిరపరచండి అని. అటువంటి రాజు యెహోషాపాతు రాజుని దేవుడు ఎంతగానో స్థిరపరిచాడు. ఇంకొక అతను ఉన్నాడు, మొర్దెకై అండి. ఈ మొర్దెకై అనే వ్యక్తి ఎవరో తెలుసా? ఎస్తేరు యొక్క పెద్దనాన్న. ఎస్తేరు రాణి అయిపోయినా కూడా ఎస్తేరు యొక్క స్థితిగతులు లేక కుటుంబ విషయాలు ఏమి తెలియకుండా ఉంటుంది ఎస్తేరు. మరి మొర్దెకై ఎక్కడ కూర్చునేవాడు తెలుసా? రాజు గుమ్మముల దగ్గర కూర్చునేవాడు. మొర్దెకైకి సెటిల్మెంట్ లేదు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అనాథగా ఉన్న ఎస్తేర్ని పెంచి పెద్ద చేసి భక్తి మార్గంలో నడిపించాడు. ఉన్నత స్థితిలో ఉంచేలాగా ప్రార్థన చేశాడు. ఆయననే ప్రేరేపించి ఒక మెంటర్ గా ఉంటూ ఎస్తేర్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్లాడు. వాక్యం సెలవిస్తుంది ఎస్తేరు గ్రంథంలో ప్రతి రోజు ఎస్తేరు యొక్క బాగోగులు తెలుసుకుంటా ఉన్నాడు. ఆమె రానయ్యేంత వరకు. ఆమె రానైపోయింది, బాగుంది, అంతపురంలో ఉంది. కానీ మొర్దెకై సెటిల్మెంట్ లేదు. ఇంకా మొర్దెకై ఎక్కడున్నాడా అయ్యా అంటే మరి రాజు యొక్క గుమ్మముల దగ్గర కూర్చుండేవాడంట. He used to sit at the gates of the palace. లోపలికి రానిచ్చేవారు కదా, గేట్స్ దగ్గర కూర్చునేవాడు. అక్కడ అన్ని చూసుకునేవాడు. అటువంటి అతనికి ఆకస్మికంగా ఒక గొప్ప కార్యం జరిగింది. నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే, భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే, ప్రార్థన పరుడుగా ఉన్నట్లయితే దేవుడు నేను మర్చిపోతాడు అనుకున్నా. నీ పట్ల దేవుని గొప్ప సంకల్పం ఉందండి. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాను, నిన్ను సెటిల్ చేస్తాను, నిన్ను చేస్తాను, నీ పిల్లల్ని కాదు నిన్ను చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు 60 ఏళ్ళు వచ్చాయి ఇంకా మాకు సొంత ఇంటి లేవు, 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, నా కుమారుడు ఇంకా సెటిల్మెంట్ కాలేదు, నా పిల్లలు నా చుట్టే ఉన్నారు, పెళ్ళిళ్ళు కాలేదు అని నువ్వు అనుకుంటున్నావా? అన్ని కోల్పోతున్నావా? విశ్వాసం కోల్పోతున్నావా? ఏం చేయాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన కూడా చేయడానికి నీకు ఇష్టత కలగట్లేదా? ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోవాను నమ్ముకో, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, నాకు మొరపెట్టు. ఇవన్నీ నువ్వు చేసినా చేయకపోయినా దేవుడు ఒక్కటే మాట ఈరోజు చెప్తున్నాడు. ఈ మాటకైనా నువ్వు చేయాలని నేను చెప్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ, ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఫ్యామిలీ. ఇంతవరకు కష్టపడ్డావు, అయినా ఈ వయసులో కూడా నువ్వు ఇంకా కష్టపడుతున్నావు నీ పిల్లల కొరకు. వారికి ఎందుకంటే వారికి సెటిల్మెంట్ లేదు, వారికి జాబ్ లేదు, ఇంకా నువ్వు కష్టపడుతూ ఇంటిని పోషించుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీకు నేను సెటిల్మెంట్ ఇస్తాను, నీ పిల్లలకి నేను సెటిల్మెంట్ ఇస్తాను, నువ్వు నన్ను నమ్ము, తరతరాల దీవెనలు నేను నీకు ఇస్తాను. సెటిల్మెంట్ అంటే స్థిరపరచడం అంటే నీ వరకే కాదు, తరతరాల వరకు స్థిరపరుస్తాను. దేవుని యొక్క దయ, కృప, లవింగ్ కైండ్నెస్ ఎలాగుంటుందంటే తరతరాల వరకు ఉంటుంది, 1000 తరాల వరకు ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, నువ్వు నమ్ము ఆ వాక్యాన్ని. 1000 తరాల వరకు నీ కుటుంబము నిలబడుతుంది, 1000 తరాల వరకు నిన్ను స్థిరపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల 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 తరము విస్తరింప చేస్తాను, వ్యాపింప చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎజెకీయలు గ్రంథము 37:26 ఒక మంచి మాట ఉంది. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసింది. ఒక కవెనెంట్, ఒక నిబంధన, ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటి అంటే అది నాకును వారికి నీ నిత్య నిబంధనగా ఉండును. ఏంటి అంటే నేను వారిని స్థిరపరచెదను, నేను నా బిడ్డల్ని స్థిరపరుస్తాను, టెంపరీగా ఉన్న నిన్ను, సెటిల్మెంట్ లేని నిన్ను స్థిరపరుస్తాను. అంతేకాదు ఆయన అంటున్నాడు, వారిని విస్తరింప చేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. స్థిరపరుస్తాను, విస్తరింప చేస్తాను, నేను ఉంటాను. ఇంకేం కావాలండి? ఇది దేవుడు చెప్పే మాటలు. ఈ రోజు నువ్వు వింటున్నావా? నిజంగా జరుగుతుందా అనుకుంటున్నావా? నువ్వు నమ్మకపోతే జరగదు. నువ్వు నమ్మి నా కొరకు ప్రభా థ్యాంక్ యూ ఫర్ సెటిలింగ్ మీ లార్డ్ అని నువ్వు దేవుని స్తుతించు. ఈ రోజు నుంచే నిన్ను స్థిరపరిచే పనిలో దేవుడు ఉంటాడు. మొర్దెకై విషయంలో నేను చెప్తున్నాను. ఓ రాజు గుమ్మంలో ఉన్నాడండి, రాజు గుమ్మంల దగ్గర నిలబడ్డాడు. కానీ దేవుడు మర్చిపోలేదు మొర్దెకైని. రాజుకు ఒక రోజు రాత్రి నిద్ర పట్టలేదు,
గొప్ప రాజు అండి. మరి 120 సంస్థానాలు ఆయన చేతి క్రింద ఉన్నాయి. అటువంటి రాజుకి నిద్ర పట్టలేదు. ఎందుకు తెలుసా? మొర్దెకైని హెచ్చించడానికి, మొర్దెకైని స్థిరపరచడానికి, అలాగే హామాను అనే శత్రువు మొర్దెకైని చంపడానికి చూస్తున్నాడు ఆ రాత్రి. హామాను ఎవరో తెలుసా? రాజు కింద ప్రైమ్ మినిస్టర్ గా ఉండే అతను. హామాను మొర్దెకై అంటే ఇష్టం లేదు, యూదులకు శత్రువు అని బైబిల్ ఉంది. ఈ హామాను అదే రాత్రి మొర్దెకైని చంపడానికి, ఉరి తీయడానికి స్తంభాలు కట్టించాడు. అదే రాత్రి హామాను రాకముందు రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని మొర్దెకైని చంపాలని పర్మిషన్ తీసుకోక ముందు అదే రాత్రి మొర్దెకై రక్షించడానికి, దేవుడు కాపాడడానికి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. ఇందాక చెప్పినట్టు నిన్ను స్థిరపరచడానికి దేవుడు అధికారులను లేపుతాడు. నిన్ను స్థిరపరచడానికి దేవుడు నీపై ఉన్న వారికి నిద్ర పట్టనీయడు. వారి కళల ద్వారా మాట్లాడతాడు. దేవుడు నిన్ను స్థిరపరచడానికి, నిన్ను ఎస్టాబ్లిష్ చేయడానికి, నిన్ను సెటిల్ చేయడానికి అధికారులను కదిలిస్తాడండి. ఆయనంత గొప్ప దేవుడు. ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. సమాచార గ్రంథం తీసుకురండి, చదవండి అన్నప్పుడు వారు వినిపించారు. దాంట్లో ఏముందంటే 2 వ్యక్తులు రాజుని చంప చూశారు. అయితే మొర్దెకై ఆ యొక్క మాట తెలుసుకొని మరి ఎస్తేర్ ద్వారా రాజుకి ఆ సమాచారం చెప్పడం వల్ల వారి ఇరువురు రాజుని చంపకుండా వారి ఇరువుని హతం చేయడం జరిగింది. రాజు యొక్క ప్రాణం కాపాడబడింది. చూడండి ఎంత కరెక్ట్ గా సమాచార గ్రంథం తెరవండి అంటే అక్కడ మొర్దెకై గురించి రాయబడి ఉంది. మొర్దెకై ఇలాగా నన్ను రక్షించాడా, నన్ను కాపాడా, ఆయనకి ఏమి చేశారు అని రాజు అడుగుతాడు. ఆయన గురించి ఏమంటాడంటే, ఆయనకి ఏ ఘనత ఇచ్చారు, ఏ బహుమతి ఇచ్చారంటే అక్కడున్న సేవకులు అంటారు, అయ్యా ఆయనకి ఏ బహుమతి ఇవ్వలేదు, ఏ ఘనత చేయలేదు అని చెప్పినప్పుడు రాజు అయ్యో ఆయనను కనపరచాలి, బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తుండగా మొర్దెకై శత్రువు వస్తున్నాడు. హామాను మొర్దెకైని చంప చూడడానికి, పర్మిషన్ అడగడానికి, ఉరి తీయడానికి. అప్పుడు రాజు అంటున్నాడు, హామాను వచ్చావా, ప్రధానమంత్రి వచ్చావా, నేను ఒకరిని హెచ్చించాలి, ఎలాగ హెచ్చిస్తే బాగుంటుందని అడ్వైస్ అడుగుతాడు. ఎవరిని? శత్రువుని. శత్రువు అనుకుంటాడు నేను కాకపోతే ఇంకెవరిని, నేనే కదా ప్రధానమంత్రి, నన్నే ఉంటాడని ఇంత చక్కగా చెప్తాడు. రాజు వస్త్రము ధరింపచేయండి, రాజు గుర్రం మీద ఎక్కించండి, రాజు ఉంగరము తొడిగించండి, కిరీటము పెట్టండి, వీధుల్లో ఇదిగో రాజు హెచ్చించేవాడు ఇలాగ హెచ్చింపబడతాడని ఆయన గురించి వీధుల్లో కేకలు వేసి నడిపించండి, అది గొప్ప హెచ్చింపు అని అంటాడు. అప్పుడు రాజు ఏమంటాడు తెలుసా? హామాను చాలా బాగా చెప్పావు, ఇదిగో నేను మొర్దెకై అనే ఈ వ్యక్తిని రాజ గుమ్మముల దగ్గర, గేట్స్ ఆఫ్ ద ప్యాలెస్ దగ్గర కూర్చున్నాడు, అతన్ని నేను హెచ్చింపబోతున్నాను, డూ దాట్ ఫర్ హిమ్ అంటాడు. తల వంచుకున్నాడు హామాను. నా దేవుడు నేను స్థిరపరిచినప్పుడు నీ శత్రువులు సిగ్గుపరిచేలాగా దేవుడు చేస్తాడు. నువ్వు ఎదుగుతా ఉంటే గిట్టని వారు ఉంటారు కదా, వారు సిగ్గుపరిచేలాగా వారంతటి వారే నిన్ను గణపరిచేవారుగా దేవుడు చేస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ లైక్ దట్. ఆ జనులందరూ భయపడ్డారంట మొర్దెకై గురించి. ఏ ఊరి కంబం మీద మరి మొర్దెకైని ఎక్కించాలనుకున్నాడు, అదే ఊరి హామానికి జరిగింది. హామానుకున్న ఆస్తిపాస్తులన్నీ మొర్దెకైకి వచ్చాయి. ఇంకొక మంచి మాట చెప్పాలా, రాజుకి ప్రధాన మంత్రిగా ఈ యూదుడైన దేవునికి యందు భయభక్తులు కలిగి ఉన్న ఇతన్ని దేవుడు హెచ్చించాడు. ఇదే నా జీవితం అనుకోవచ్చేమో మొర్దెకై, నేను ఈ గుమ్మం దగ్గర ఉంటానులే, ఇక్కడే ప్రేయర్ చేసుకుంటాను, ఇక్కడే ఉంటానులే, ఇదే నా స్థితి, ఇక్కడే నేను ఉండాలేమో, ఎస్తేరేమో హెచ్చింపబడాలి, నేను మాత్రం ఆమెను పెంచాను కానీ నాది స్థితి ఇదే అనుకుంటున్నాడు. కానీ దేవుడు మర్చిపోలేదండి, నీ శ్రమ కొంచెం మటుకు నువ్వు శ్రమ పడిన పిమ్మట నిన్ను పరిపూర్ణంగా చేసి నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరుస్తాననే మాటను మొర్దెకై జీవితంలో మనం చూస్తున్నాము. నువ్వు అనుకుంటున్నావు ఇదే నా స్థితి, అటు ఇటు తిరగడమే నా స్థితి, ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం తిరగడం నా స్థితి, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ తిరగడం నా స్థితి, ఈ లాక్డౌన్ లో నా జాబ్ ఊడిపోయింది, ఇంకొక జాబ్కి వెళ్ళాలి, ఇంకొక జాబ్కి వెళ్ళాలి, ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్థిరపరచబోతున్నాను. ఏ స్థలంలో ఉన్నావో అధికారులను కదిలిస్తాను. నిన్ను బట్టి రాత్రి అధికారులకు నిద్ర పట్టదు, నిన్ను బట్టి ఫరోలాగా కలలు కనేలాగా అధికారులను నేను నిలబెట్టబోతున్నాను. ఈ దేశపు రూలర్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ అంటిల్ యు బి ఎస్టాబ్లిష్డ్. నువ్వు సెటిల్ అయ్యేంత వరకు అధికారులను నేను లేపబోతున్నాను. కానాను దేశంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కానాన్ దేశము ఒక పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇజ్రాయేల్ బానిసత్వముతో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, ఎట్టి చాకిరీ చేశారు, ఐగుప్తు దేశంలో ఉన్నవన్నీ కట్టారు, చాలా కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. వారి మొర దేవుని ఆకాశము పైకి వినపడింది. దేవుడు తొంగి చూసినప్పుడు నా బిడ్డల్ని విడిపించడానికి ఒక్కరిని నేను ఎన్నుకుంటానని మోషేని ఎన్నుకున్నాడండి. ఈ రోజు దేవుడు నీ గురించి అధికారులను ఎన్నుకోబోతున్న గొప్ప నాయకులను, మోషే లాంటి నమ్మకమైన నాయకులను దేవుడు
నిన్ను సెటిల్ చేయడానికి, కానాన్ దేశం తీసుకెళ్ళడానికి నాయకులను దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు నాకు నడక రాదే, నన్ను నడిపించేవారు లేదా అనుకుంటున్నావా? చక్కని నాయకులను, దైవికమైన నాయకులను, సేవకులను నువ్వు దీవించబడే వరకు నిన్ను నడిపించడానికి సేవకులను, మెంటర్స్ ని, అధికారులను దేవుడు నియమించబోతున్నాడు. నమ్ముతున్నావా? యెహోవాను నమ్ముతున్నావా? ఐఎమ్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ అంటున్నావా? శ్రమ పడుతున్నావా? ఇంకా ఎంతకాలం అంటున్నావా? నీ ఆరోగ్యం విషయంలో శ్రమ పడుతున్నావా? ఆరోగ్యాన్ని స్థిరపరుస్తాడండి. గాడ్ ఇస్ అ గాడ్ హూ ఎస్టాబ్లిషెస్. హి గివ్స్ యు న్యూ స్ట్రెంగ్త్. పక్షిరాజు బలం వంటి బలము, యవ్వనం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు శరీరంలో బాధపడుతున్నావా? దేవుడు నిన్ను స్థిరపరచు, ఆరోగ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ఆర్థికంగా అప్పుల చేత బాధపడుతున్నావా? దేవుడు స్థిరపరచబోతున్నాడు. యోసేపుని చూసాము, మొర్దెకైని చూసాము. ఆఖరికి ఇష్మాయేల్ గురించి ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఇస్సాకు పుట్టిన తర్వాత సారా ఇష్మాయేల్ని పంపించి వేసింది. ఎందుకంటే వారిరువురు జగడమాడతారని. ఆ ఎడారిలో ఉన్నప్పుడు దేవుని దూత సారా దాసి అయిన హాగరు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, తిరిగి వెళ్ళిపో అని చెప్పడం మాత్రమే కాకుండా, గర్భములో పెరుగుతున్న నీ కుమారుడు గొప్పవాడైతాడు, గొప్ప జనమైతాడు, నువ్వు వెలుము అని ధైర్యపరిచింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. మన కుటుంబం మనల్ని వెలివేస్తూ ఉంటుంది. అంతవరకు పెరిగిన తల్లిదండ్రుల దగ్గర, లేక అంతవరకు కలిసి పెరిగిన మనము సడన్ గా ఆ కుటుంబం నుండి వేరు అయిపోవాల్సి వస్తుంది, లేక అందరికి దూరంగా ఉండాల్సి వస్తుంది. నువ్వు అనుకుంటావు, నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది, లేక నాకు ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, అందరు నన్ను తృణీకరిస్తున్నారు, ఎవరు నన్ను చూసుకోవట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనే స్థాయికి మనం వెళ్ళిపోతాం. ఏంటండి? మనుషులను చూడకండి, దేవుని చూడండి, దేవుని నమ్ముకునండి. ఆయన దీవించే దేవుడు, ఆస్వాదించే దేవుడు. నీ పట్ల సంకల్పం ఉంది. ఇస్సాకు పట్ల సంకల్పం ఉన్న దేవుడు ఇష్మాయిల్ పట్ల కూడా సంకల్పం ఉంది. తృణీకరింపబడిన వారి ఎడల దేవుడికి సంకల్పం ఉంది. అబ్రహాంతో అంటున్న మాట ఏంటంటే, ఇష్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నేను విన్నాను. ఇదిగో నేను అతన్ని ఆస్వాదించి అతనికి సంతాన వృద్ధి కలిగచేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేస్తాను. ఇస్సాకునే కాదు, ఇష్మాయిల్కి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా? నీ కుటుంబం నేను వెలివేసిందా? ఒంటరిగా ఉంటున్నావా? కష్టంలో కూడా ఎవరు నిన్ను పలకరించట్లేదా? నీతో మాట్లాడట్లేదా? నేను వదిలేశారా? నేను వదిలించుకున్నారా? అమ్మో వీరు మా మీద పడితే ఎలాగా అని నిన్ను బాధిస్తున్నారా? మాటల చేత నేను దూర పెడుతున్నారా? సొంత వారే నేను దూర పెడుతున్నారా? రక్త సంబంధులే నేను బాధిస్తున్నారా? దేవుడు అంటున్నాడు. ఇష్మాయిల్తో అన్నట్టుగా దేవుడు అంటున్నాడు, నేను విస్తరింప చేస్తాను. అంతేకాదు దేవుడు అంటున్నాడు, అతనికి సంతాన వృద్ధి కలుగచేసి అతడు 12 రాజులను కనును, అతని గొప్ప జనంగా చేసేది. ఎంత మందిని స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచలేడా? యోసేపుని, మొర్దెకైని, యెహోషాపాతుని, దావీదుని, ఏంటండి ఎస్తేర్ని, ఇష్మాయిల్ని, ఇజ్రాయెల్ సంతానాన్ని స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచలేడా? హీ విల్ సెటిల్ యూ. బిలీవ్ హిమ్, బిలీవ్ హిస్ వర్డ్. ఆయన సేవకులు నమ్మండి, దేవుడు చెప్పిన మాట నమ్మండి. ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే, నువ్వు ఆరంభించిన కార్యాలు జరగట్లేదంటే, దేవుడు అంటున్నావు నువ్వు ఏది ఆరంభిస్తావు నేను సఫలపరచడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఎజెకియేలు 37:26 ఈ వాగ్దానంగా తీసుకో, నేను నిన్ను స్థిరపరుస్తానని చెప్పి. అలాగే దేవుడు యెహోషాపాతుతో చెప్పాడు, నీ రాజ్యముని నేను స్థిరపరుస్తాను అంటే దేవుడు మనని అంటున్నాడు, నేను నీ ఇంటిని స్థిరపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నీ కెరియర్ని, నీ యొక్క జాబ్ని, నీ యొక్క బిజినెస్ని, నీకంటూ ఒక ఐడెంటిటీని ఇస్తాను, నీకంటూ ఒక సెటిల్మెంట్ ఇస్తాను, నీకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ నేను ఇస్తాను. అనాథగా ఉన్న ఇస్తాను రాణిగా దేవుడు స్థిరపరిచాడు. రాజు గుమ్మంలో కూర్చున్న మొర్దెకైని ప్రధానమంత్రిగా దేవుడు స్థిరపరిచాడు. బానిసగా ఉన్న యోసేపుని రాజు తర్వాత రాజుగా స్థిరపరిచాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజుగా స్థిరపరిచాడు. హంతకుడుగా పారిపోయిన మోషేని దేవుడు నాయకుడిగా స్థిరపరిచాడు. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పచ్చు అండి, చాలా చెప్పచ్చు. ఎంత మందిని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ రోజు నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, నీకు సెటిల్మెంట్ ఇస్తున్నాడు, నిన్ను స్థిరపరచిపోతున్నాడు. ఈ మాటలు నువ్వు నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా? మహోన్నతుడగు ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రారుడా, గొప్ప తండ్రి, నాయన యేసయ్య, నాయన తండ్రి, ఎస్టాబ్లిష్మెంట్ నీ నుండి వస్తుంది ప్రభా. అయ్యా తండ్రి, ఎవరైతే ప్రభా ఇంటి విషయంలో బాధపడుతున్నారో ప్రభా, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ప్రతిసారి కదులుతూ మెదులుతూ ప్రభా, అటు ఇటు వెళ్తూ ప్రభా అలసిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు. నాయన వారికి స్థిరమైన నివాసమును దయచేయండి ప్రభా. నువ్వు స్థాపించండి, నువ్వు స్థాపిస్తే స్థాపించబడతాము నాయన, నువ్వు స్థిరపరిస్తే స్థిరపరచబడతాము నాయన ప్రభా. చాలని జీతముతో ప్రభా ఉంటున్నారు నాయన ప్రభా. స్థిరమైన కలిమిని దయచేయండి, స్థిరమైన ఆశీర్వాదం వారికి దయచేయండి ప్రభా. అనేకులకు సహాయం చేసే సహాయకులుగా, ఉపకారులుగా చేయమని అడుగుచున్నాను నాయన. ఎస్టాబ్లిష్ దెమ్ లార్డ్. ఆత్మీయంగా ఎవరైతే పడిపోతూ లేస్తూ ఉంటున్నారో ప్రభు, సైతాను ఉచ్చులో ఉంటున్నారో ప్రభు, సైతాను వాళ్ళ జోలికి వెళ్లకుండా ప్రభు నీ కాపుదల భద్రతను దయచేయండి. వారి అడుగులను స్థిరపరచండి, తప్పటి అడుగులు వేయకుండా సహాయం చేయండి. ఏ టెంప్టేషన్ కి ప్రభ సైతాన్ని ఎలా ఆడిస్తుందో అలా ఆడకుండా, ఎలా నాట్యం ఆడిస్తుందో అలా ఆడకుండా ప్రభ ప్రతి బిడ్డని ఆత్మీయంగా స్థిరపరచండి నాయన. అనింద్యులుగా పరిశుద్ధులుగా స్థిరపరచండి నాయన. అయ్యా ఆత్మీయంగా వారికి కాపుదలను దయచేయండి. నాశనకరమైన గుంటలో పడకుండా ప్రభ సహాయం చేయండి నాయన. నువ్వు ఎంతైనా దూరం వెళ్తావు, ఎంతైనా ఆకాశాలు తెరుస్తావు ప్రభు.
ఆకాశాలు మా కొరకు తెరుస్తావు నాయన. నువ్వు సహాయం చేయండి. ఎస్టాబ్లిషెస్ ఈ నెల నుండి ప్రభా ఆ యొక్క కార్యాలు బిడ్డలు చూసేలాగా, నిన్ను నమ్మేవారు చూసేలాగా సహాయం చేయమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.